ఫ్రెండ్స్ అసలు ఈ పేటిఎం నా కొడుకులని అసలు ఏమనాలో కూడా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్యది ఒక భజన సినిమా రిలీజ్ అయ్యింది కదా, ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సినిమాకి కొంతమంది పాన్ పరాక్ నా కొడుకులు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య పేటిఎం నా కొడుకులు వచ్చి ఈ విధంగా అయితే రచ్చరచ్చ అయితే చేశారనమాట. ఊరికే ఎవ్వడు రాడు, డబ్బులు తీసుకొని వచ్చారు ఈ కూలి నా కొడుకులు మెడల ఎర్రబట్ట వేసుకొని. సరే అది వాళ్ళ ఇష్టం, డబ్బులు తీసుకొని వచ్చారు, ఎంజాయ్ చేశారు, థియేటర్ లోపల పటాకాయలు అవన్నీ కాల్చారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు థియేటర్ లో సినిమా చూసి బయటికి వెళ్లిపోవాలి. కానీ ఆ కొడుకులు అది ఏది కూడా చాలదు అన్నట్టు వైన్ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ గుద్దవలుగా దాయేసి వచ్చి సినిమా లోపల బాగలేకపోయినా బయటికి వచ్చి వంకర్ టింకల్ మాటలు అయితే మాట్లాడారు. సినిమా ఓ నీ అమ్మ బాగుంది అన్నట్టయితే కథలు మింగారు. ఇక వాళ్ళ పక్కల ఇంకో వ్యక్తి ఉంటాడు కదా, అతనేమో సినిమా బాగలేదు అని చెప్పాడు అతను. ఇక అంతే ఆ వ్యక్తినైతే కుక్కను కొట్టినట్టు కొట్టారు ఫ్రెండ్స్. ఏ రేంజ్ లో కొట్టారో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. చూసారు కదా, మొన్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విధంగా అతని పైన కూడా దాడి చేశారు. మరి ఎందుకు ఈ విధంగా ఈ పేటిఎం నా కొడుకులు ఈ విధంగా సినిమా బాగా లేదు అని చెప్తే ఎందుకు కొడుతున్నారో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్పుడు ఆ వ్యక్తి పైన దాడి చేశారు కదా, అదంతా చూసినటువంటి జనాలు అందరూ ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు ఈ ఘటన పైన రియాక్ట్ కావాలి, నీ పేటిఎం నా కొడుకులు నీ పేటిఎం ఫ్యాన్స్ వచ్చి ఈ విధంగా థియేటర్ బయట వచ్చి ఈ విధంగా గోలగోల చేసి దాడి చేస్తున్నారు ప్రజల పైన. ఒకవేళ వాళ్ళు ఆ తాగిన మైకంలో కత్తులు కటార్లు పట్టుకొని వచ్చి మా పైన దాడి చేస్తే మాకు అసలు ఏమవుతుంది? ఇంతకే మాకు పెండ్లం పిల్లలు ఇంట్లో సంసారాలు ఉన్నాయి. ఆ కొడుకుల్లాగా నోట్లో పాన్ పరాకులు వేసుకొని బయట తిరిగే వాళ్ళము కాదు మేము. జర ఇంట్లో ఉండి బోర్ కొడుతుందిరా నాయన అని చెప్పి థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ సినిమా చూసి బయటికి వచ్చి జెన్యూన్ రివ్యూ ఇస్తుంటే ఆ విధంగా కొడతారా? ఇదేక్కడి అన్యాయం, దీనిపైన రియాక్ట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కొంతమంది అయితే జనాలు అయితే క్వశ్చన్ మార్క్ అయితే చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి. సో దీని మీద ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా అయితే నిజంగా అయితే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. అది మీకు కూడా తెలుసు, సినిమా చూసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు సినిమా ఎంత రోతగా ఉంది, ఎంత చెత్తగా ఉంది అనేటువంటిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు, మంచి టాపిక్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో జెన్యూన్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.